మీరు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, పాస్టర్ ఎవరైతే ఉన్నాడో అతను మిమ్మల్ని మోసపుచ్చే మాటలు మాట్లాడాడు. దానివల్ల డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అతను నాకు జీవితానికి ఆధారం ఇస్తా అన్నాడు. ఇట్లా చెప్పాలి. అంతేగాని దేవుడు చూపించాడు, వెళ్ళి అతని కలవమన్నాడు, ఇలాంటి మాటలు చెప్తే కనుక ఖచ్చితంగా మీకు మొదటగా మోసం వచ్చింది. అంటే నేను చర్చికి వెళ్తున్నానండి, ఆయనే నా వెంట పడ్డారు. అదే ఆయన నా వెంట పడ్డాడండి, నన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. మధ్య మధ్యలో డబ్బులు అడిగేవాడండి. దాన్ని శారీరకంగా కూడా వాడుకున్నాడు అని కూడా చెప్పొచ్చు, తప్పే లేదు. నాతో కూడా ఉన్నాడండి అని చెప్తున్నా. ఇప్పుడు మీరు మిమ్మల్ని వాడుకోలేదు అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ ఇలా చేస్తేనే అవుతుంది మీకు పని. ఆయన నాతోనే ఉండేవాడు అని చెప్పమంటారా? నన్ను శారీరకంగా కూడా ఉపయోగించుకున్నాడు. ఈ రోజున ముఖం చాటేస్తున్నాడు. నా భార్య అంటే నాకు ఇష్టం లేదు, నా భార్య పిల్లల్ని నేను వదిలేస్తాను, నేను చూసుకుంటాను అనే రీతిలో చెప్తే నేను నిజమేననుకుని నమ్మి, ఇది మీరు చెప్పాల్సిన విధానం. అవునండి, పాస్టర్ గారే నా ఇంట పడ్డావాడండి. పడ్డాక పిల్లలు కూడా వదిలేస్తాను, అలాంటి ఇష్టం లేదు నాకు, నిన్నే పెళ్లి చేసుకుంటానని నాతోనే ఉంటానని చెప్పేవాడండి. ఉన్నాడు అని చెప్పనా? ఇట్లా చెబితే ఈ వైపు నుంచి కాస్త కన్సర్న్ వస్తుంది. అవతల వాళ్ళు మాట్లాడాలన్నా చెయ్యాలన్నా ఏం చేయాలన్నా సరే. మీరు చెప్పిందే కరెక్ట్ పెట్టి ఇప్పుడు ఈ పాయింట్ మీద నడుస్తాను నేను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు కాల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అక్కడ నుంచి స్టేషన్ నుంచి కానీ గ్రీవెన్స్ నుంచి కానీ కాల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. వచ్చి కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను మీకు అప్పుడు ఫోన్ చేస్తాను, మాట్లాడచ్చు, ఏం చేయొచ్చు అనేది. ఇప్పుడు పోలీసు కాల్ రాగానే గమ్మున మీరు ఫోన్ అందుబాటులో లేకపోయినా ఒకవేళ తీయకపోయినా వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు అడిగినప్పుడు ఏమండి చర్చికి వెళ్ళేదండి 18 సంవత్సరాల నుంచి, అలా ఆవిడంటే ఇష్టం లేదని చెప్పేవాడండి, నాతోనే ఉంటానని చెప్పేవాడు, చేసుకుంటానన్నాడు. అందుకని అతనికి మీరు కానులకి చర్చిలకి కానులకి ఇచ్చానని, లేకపోతే భోజనాలు పెడతానంటే ఇచ్చానని, లేకపోతే చర్చిలో పలానా ఏదో రిపేరింగ్ కోసం అని ఇచ్చానని ఇలా గనక చెబితే రూపాయి రాదు మీకు, రూపాయి రాదు. ఏం చెప్పాలండి మరి? చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటికప్పుడు వచ్చేసి నా దగ్గర ఉంటానని నా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నన్ను మోసం చేసి, ఆ డబ్బులు ఏం చెప్పేవాడంటే, ఇగో పలానా ఈరోజు పిల్లడికి బాగలేదు కానీ తొందరగా వదిలేసుకుంటా కదా, చూసుకున్నంత కాలం అయినా జాగ్రత్తగా చూసుకుంటాను అలాని, బాగలేదు అని చెప్పడం, నేను డబ్బులు ఇచ్చేయటం, లేదు పిల్లకి బాగలేదని చెప్పడం, నేను డబ్బులు ఇచ్చేయటం. అలా ఆవిడ కూడా బాగోదు అనేవాడండి. పడ్డాక మా ఆవిడకి బాగోదు, మా ఆవిడకి తేడా ఉంది అని చెప్పేవాడు. సరే చెప్పేవాడు, వెళ్ళి ఆ పాస్టర్కి సేవ చెయ్యి, ఒంట్లో బాగోదు. అలా ఆవిడకి గనక బాగలేదు అంటే మీరెందుకు డబ్బులు ఇచ్చారు? ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు అనే రీతిలో చెప్పారు ఒక మాట ముందు. ఆవిడకి బాగలేదంటే మీరెందుకు ఇచ్చారు అంటే మీరు చెప్తుంది అబద్ధం. ఇప్పుడు మీరు చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే, ఇప్పుడు అలా ఆవిడకి బాగలేదు అనుకున్నప్పుడు అసలు మీరు పట్టించుకోరు, ఇంకా ఆనందపడతారు కాబట్టి. కాదు, ఆయన అనేవాడు చర్చిలో, నేను వెళ్ళప్పుడు ఆవిడకి బాగోదు అనేవాడు పడ్డాక. అట్లా కదమ్మా, అదే చర్చిలో అందరి ముందు చెప్పేవాడండి ఇట్లా బాగలేదని చెప్పొచ్చు. కానీ ఆవిడకి బాగలేదు కాబట్టి నన్ను డబ్బులు అడిగాడు, నేను డబ్బులు ఇచ్చాను అని చెప్తే 100% మీదే. అలాగని కాదండి, ఇప్పుడు ఆవిడకి అది ఎలాగన్నా పిల్లలకి కావాలి, భార్య కావాలని తీసుకునేవాడు అని చెప్పమంటారా? పిల్లలకి బాగోలేదు, లేకపోతే ఆయనకే ఒంట్లో బాగలేదు అనే రీతిలో నా దగ్గర అబద్ధాలు చెప్పి తీసుకునేవాడు అని చెప్పాలి. తనకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి తీసుకునేవాడండి అని చెప్పమంటారా? పిల్లలకి బాగాలేదని, తనకు బాగోలేదని చెప్పి అలా ఇమ్మనేవాడండి, నేను ఇచ్చేసాదాన్ని తీసుకొచ్చి అట్లా చెప్పాలి. అంతేగాని మీరు
ఆ, ఏంటి అలా ఆవిడకి బాగాలేదన్నాడండి అందుకని ఇచ్చానండి అంటే ఆహా అయితే ఆవిడ మీద మీకు కన్సర్న్ ఉంది కాకపోతే మీరే అనవసరంగా మోసం చేద్దామని చూస్తున్నారని చెప్పేసి అని పోలీసులు మీకు రివర్స్ అవుతారు. అలా కాకుండా అదేంటి పద్దాక ఇలాగా ఆ, డబ్బులు అవసరము ఖర్చులకి కావాలి. ఆ, ఖర్చులకి కావాలన్న మాట అసలు చెప్పకూడదమ్మా మీరు. అదే చెప్పాను మీకు ఇందాక. అప్పుడు మీరు ఖర్చులకి కావాలి అన్న మాట చెప్పాడు కాబట్టి నేను ఇచ్చాను అంటే గనక మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి ఎవరికో ఖర్చులకు కావాలంటే మీరు ఇచ్చారు అన్నట్టు ఉంటది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఇలా పద్దాక డబ్బులు అడిగేవాడండి ఒంట్లో బాగాలేదని చెప్పేసి నాకు బాగాలేదు పిల్లలకు బాగాలేదు అని చెప్పేవాడండి. చూడండి నా దగ్గర అలా అడిగి తీసుకునే వాళ్ళండి నేను వడ్డీకి తెచ్చి ఇచ్చేదాన్ని డబ్బులు అంతే. వడ్డీలకైనా సరే తీసుకొచ్చి ఇచ్చేదాన్నండి అని చెప్పాలి. ఆ, ఇప్పుడు మీరు వాళ్ళకి బాగాలేదనో లేదంటే ఖర్చులను ఇలా చెప్పేటైతే ఖచ్చితంగా ఇరుక్కుంటారు మీరే. అవదు మీ పని అవదు. సరే అండి ఇలాగా తన అడిగేవాడండి ఒంట్లో బాగాలేదని చెప్పేసి పిల్లలకు బాగోలేదని అలా అడిగేవాడండి పద్దాక డబ్బులు నేను వడ్డీకి తెచ్చి తనకి ఇచ్చేసాన్ని తీసుకొని. అది అలా చెప్పాలి. అలాగే చెప్తాయండి. నాతో కూడా ఉన్నాడండి పద్దాక నాతో ఉండేవాడు వచ్చినప్పుడల్లా కలిసి వెళ్ళేవాడు. ఎందుకనంటే నన్ను పెళ్లి చేసుకుంటాననేవాడు, భార్య సుఖం లేదనేవాడు. నాకు కాదు ఆమెకి చాలా మంది ఉన్నారు ఆమెకి, ఆమెను వదిలేద్దాం అనుకుంటున్నాను, ఆమెకు